భువన విజయం. రాజాధిరాజ రాజమార్తాండ స్వామి సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయల వారు విచ్చేయుచున్నారు. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను, దత్తపదులను పూరించి ఆశు కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాధ్య. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరణ కవి? మందార మకరందాలు జాలు వారే తెలుగును ఇష్టపడని వారుందురే. తెలుగదేలనందువా? తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కవులారా, నేను తరువాత పద్యమును పూరిస్తాను. ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైరనుజాగ్రజులుగా, అగ్రజానుజులైరనుజాగ్రజులుగా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడం, అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా, అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా. పుష్యమి భరతాఖ్యుడు పుట్టినాడు. కాని లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్, కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్. పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలెద్దులు శర్కరతో నొనరించి ఆర్చ, కడన్ పెట్టెడుచో
కరిమరచె వర్తకుండు ఆకరినెత్తుకపోయి ఎలుక కలుగున తినియను కరినెత్తుకపోయి ఎలుక కలుగున తినియను. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకుపోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఏనుగు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. బాగు బాగు, బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏడ్చంగదన్న ఘన సంపన్న, గాడిద ఏడ్చంగదన్న ఘన సంపన్న. దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా దైవకృపతో పూరించెదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దోషణను, ఆడితప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడితప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ భలా. భూజటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 గని లయతాళ సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమున పలుకు నిరాగముల మోదమునల్లుచు పలుకునిట్టులన్ అలా శ్రీ కాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన తూర్జటి, భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కునిరాగాలను అల్లుకునే స్థితిని కళ్లకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మీ పదగుంఫనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక, ఈ రెండు దత్త పదాలతో ఒక శీర్షపద్యం చెప్పండి.
ప్రణామం మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదట్టానా? ఆలకించండి మహాప్రభు. మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు మేకతోక మేక మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు తోక తోక మేక మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు తోక తోక మేక మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు మేకతోక మేక మేకతోక తోక 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 మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక భాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా పూరించారు. సహభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభో. రామభక్తుడనైనా నాకు భారతార్థం పూరించమన్నారు, పూరణ చేసేదని. ఓయి కురురాజ నీ కొడుకుత్త గోల కొండవలెనుండు విను మూలముండదింక. ఓయి కురురాజ నీ కొడుకుత్త గోల కొండవలెనుండు విను మూలముండదింక. భండనమ్మున గెలిపింతు పాండుసుతుల పురమునం పూల దండరే కొత్తకుండ. పురమునం పూల దండరేకు కొత్తకుండ. ఓయి కురురాజా, నీ కొడుకు దుర్యోధనునిది ఉత్త గోల కలిగిన మనస్సు, ఆకారములో కొండలాగా ఉన్నాడు, బుద్ధిబలము లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వము నాశనం. సమరములో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకుండను రేకు వత్తకుండా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరణ, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆశువుగా ఒక పద్యాన్ని పూరించాలని వేరొకరు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిధి మడించ సోమకు కూర్మమై కౌవపు కొండ మోసే ఇది హిరణ్యాక్షు కీటడంగించెలో హరి వధించ ప్రహ్లాద జనకు వటుడై బలిదనుజు వంచి కుదించే భార్గవుడై క్షత్రపంక్తి చెండే దశరథరాముడై దశకంఠు తెగటార్చే శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను తృంగయేసే కల్కియై మ్లేచ్ఛ సంతతి బిట్టు మార్చు
హరిదశావతార చరిత్రమభినుతం హరిదశావతార చరిత్రము అభినుతం. మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మమై మందరగిరి మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. దశావతార కార్యకారణాలను మనోహరమైన సీసంతో సభాసదులను అలరింపజేశాడు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభో, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకిస్తాను. తప్పకుండా. సభారంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే. దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను, ఆలకించండి. కొందరు పాండితీ ధనులు, కొందరు నాగర కుల్వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులౌ, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరందరే, అందరూ అందరే మరియు అందరూ అందరే అందరందరే. కవి పొంగవులారా, మన భువన విజయమున అందరూ అందరే మరియు అందరూ అందరే అందరందరే. ఆ సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు, నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు రాయులవారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ, అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్యాపూరణల పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలు. స్వస్తి.